30/8/2025లో మా ఇంటికి అనేక సార్లు వచ్చినందువల్ల మీ పార్టీలో నేను పనిచేస్తానని చెప్పినందువల్ల ఏమి నేషనల్ ప్రెసిడెంట్గా మేము నీకు ఇవ్వలేమయ్యా, నీకు కావాలంటే మేము కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇస్తాము అని చెప్తే ఒప్పుకొని మళ్ళా రెండవ రోజు వచ్చాడు. మాకు ఇవ్వండి సార్ అంటే అపాయింట్మెంట్ 30/8/2025లో ఇచ్చాము. కానీ ఈ 17వ తారీఖు 7వ తారీఖే మొట్టమొదటి మీటింగ్ పెట్టుకోవాల్సిందే. 7 నుంచి 17కు మార్చుకున్న తర్వాత ఈ దినం వచ్చేసి మాకు నిన్నటి వరకు కూడా అంటే మొత్తం ఛానల్స్ అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా ఊదరగొట్టాయి. ఆయన క్లూ ఇచ్చాడు, ఏమంటే బీసీ యునైటెడ్ ఫ్రంట్లో చేరుతున్నానని ఆయన చెప్పడం జరిగింది. ఛానల్స్ అన్నీ కూడా చాలా విపరీతమైన ప్రచారాన్ని కొనసాగించాయి. అయితే లాస్ట్కి వచ్చేసాలకు ఆయన మళ్ళా మా జనరల్ సెక్రటరీతో నాకు మొత్తం పార్టీని అప్పగిస్తే కానీ నేను ఆ పార్టీలో చేరను, ఆ పార్టీలో చేరుతున్నానని ప్రకటించానని చెప్పితే మేమేం చెప్పామంటే మీకు మా పార్టీని మొత్తం అప్పచెప్పే పరిస్థితి మీ ఎన్నడూ లేదు, మీకు చెయ్యమని చెప్పాము. చెప్పినందువల్లనే ఈ దినము టీఆర్పీ అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఒక పార్టీని ప్రకటించాడు. ఆయనకు ఆ పార్టీతో ఆయన బాగా వృద్ధికి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ ఈ విధంగా పార్టీలు మారుస్తూ ఉంటే మేము ఇమ్మీడియట్గా మా ఈ ఎలక్షన్ కమిషన్కి కానీ ఆయనకు కానీ ఎలక్షన్ కమిషన్ ఆయన పార్టీ నుంచి తొలగిస్తున్నామని కూడా తెలిపాం. మీకు కూడా మీ ద్వారా కూడా ఆయనకు పార్టీ నుంచి తొలగిస్తున్నామని చెప్పేసి మీ ద్వారా ఆయనకు సందేశాన్ని పంపుతున్నాం. బీసీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి ఆయన్ను మేము ఆ పార్టీ నుంచి తొలగించాం. జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తొలగించాం. ఈ దినం 30వ తారీఖు 2025లో మా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు పదవి ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఆయన చేసినవన్నీ మీ యూట్యూబ్ ఛానల్లో చూసుంటారు. సో ఈరోజు ఆయన తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టుకున్నందువల్ల ఆయన డెవలప్ కావాలని కోరుకుంటున్నాము. అలానే బీసీ యునైటెడ్ ఫ్రంట్కి ఆయనకి ఎలాంటి సంబంధం ఈ రోజు నుంచి ఉండదు. ఆయన్ని ఆ పదవి నుంచి మేము తొలగిస్తున్నామండి.